అన్న నమస్తే. నమస్తే మేడం. ప్రస్తుతం ఉన్న రాజకీయం రేవంత్ రెడ్డి సర్కారు మీద ఎక్కువ పథకాలతోని ప్రజలన్నీ బలహీన పరుస్తురని మస్తు మాట్లాడుతుంది అపోజిట్ ప్రభుత్వం. దాని మీద ఏం మాట్లాడతారు? ఈ పథకాలంటే ఇవ్వని పరిస్థితి, ఇవ్వకుండా ప్రభుత్వాలు రావు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తుంది. గత ప్రభుత్వం కూడా కేసీఆర్ ప్రభుత్వం విపరీతంగా ప్రజాదరణ అంటే ప్రజా సంక్షేమ పథకాలు విపరీతంగా పెట్టేశారు. ప్రజల్ని ఎట్లా అంటే సోమరిపోతులను తయారు చేస్తున్నారు. సో ఎలక్షన్ టైంలో ఏం అడిగితే అది ఇస్తారని చెప్పేసి వీళ్ళు డబ్బులు ఇన్ని ఇస్తాం అన్ని ఇస్తాం అని చెప్పి పోటా పోటీగా పెరిగి ఆక్షన్ లో ఎట్లయితే పెరుగుతారో అట్లా పెరిగి కేసీఆర్ గారు అంతకంటే ముందు కాంగ్రెస్ ఇచ్చిన వాళ్ళకంటే ఒక 10 రూపాయలు ఎక్కువ చెప్పారు అన్ని పథకాల్లో. సో ఆయన గెలిచాడు. సో ఈసారి ఏం చేశారు, వీళ్ళు ఎక్కువ చెప్పారు. సో రేవంత్ రెడ్డి వాళ్ళకంటే ఎక్కువ పథకాలు చెప్పడం వల్ల ఈయన గెలిచాడు. అంటే ప్రజలను చాలా మభ్యపెట్టే ప్రయత్నం మభ్యం అంటే తప్పట్లేదు. ప్రజలే యాక్చువల్ గా ప్రజల్లో వీళ్ళకి పైసలు ఇస్తామంటే ఓటేస్తామంటున్నారు. వీళ్ళకి కావాల్సింది ఏంటి, వీళ్ళకి పథకాలు కావాలి, ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్ ఫ్రీ అనేసరికి లేదా తక్కువ డబ్బులకు 500 కంటే వీళ్ళు టెంప్ట్ అయిపోయి వీళ్ళు ఓట్లు వేస్తారు.